నిన్ను యాక్సిడెంట్ల గుండా తప్పించినటువంటి దేవుడు, సమస్యల గుండా నిన్ను తప్పించినటువంటి దేవుడు, విపత్తులలో నిన్ను సహాయపడి నీకు రక్షించినటువంటి దేవుడు కదా. అలాంటి దేవుడు నిన్ను అంటిపెట్టుకుని ఉన్నావు. నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదని అన్నాను. ఈ వాక్యం చేత నీతో మాట్లాడుచున్నాగా ఎన్నో యాక్సిడెంట్ల నుంచి నేను కాపాడి ఉన్నటువంటి దేవుడు, ఎన్నో విపరీతమైనటువంటి సమస్యల నుండి నేను కాపాడినటువంటి దేవుడు, మంచి ఆరోగ్యం నుంచి బలపరుస్తున్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ యొక్క భౌతిక శరీరానికి రక్షణ కాదు కానీ నీ యొక్క ఆత్మీయ జీవితానికి కూడా రక్షణ కవచంగా ఉంటూ ఈ లోకంలో నువ్వు జీవించుచుండగా నిన్ను వెంబడిస్తూ నిన్ను నిత్యం ఆయన రక్షణ కవచములలో నిన్ను కాచి కాపాడుకొని నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదను. ఇదే యెహోవా వాక్కు. నీ జీవితంలో 2026 సంవత్సరం గొప్ప మేలుకరంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తాం.